హాయ్ అండి, అందరికీ గోరింటాకు అంటే ఇష్టమేనా అండి? నేనైతే చూడండి, మా అమ్మమ్మల కాలంలో అయితే రోట్లో వేసి దంచేవాళ్ళండి. కానీ ఇప్పుడు మనకు అంత ఓపిక లేదు కదండి. ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అవి ఇవని అన్నీ కల్తీ ఫుడ్డే కాబట్టి మనకు అంత ఓపిక లేదు కదా. కాబట్టి మిక్సీలో చక్కెర, నిమ్మకాయ అండ్ కొంచెం చింతపండు నానబెట్టి వేసాము. దాని వలన మనకు మంచిగా రెడ్గా పండుతుంది. ఈ మైదా పెట్టుకోవడం వల్ల మనకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి. ఆషాఢం శ్రావణంలో కలిపి 5 సార్లు అయితే పెట్టుకోవాలని మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటారా, ప్రత్యేకించి ఆషాఢం శ్రావణంలో కలిపి 5 సార్లు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, మనకు సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి తుమ్ములు, సర్దులు, జ్వరాలు, ఇన్ఫెక్షన్స్, సైడ్ ఇన్ఫెక్షన్ లాంటివి నుంచి తొలగించుకోవడం కోసం ఈ మైదాకు అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి. దీనివల్ల మనకు గౌరమ్మ ఆశీర్వాదం కూడా జరుగుతుంది, మనకు లభిస్తుందండి. ఎందుకంటారా, ఇది ముందుగా గోరింటాకు మరొక పేరే గౌరీ ఇంట ఆకు. గౌరీ ఇంట ఆకు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అనగనగా ఒకరోజు గౌరమ్మ మనకు గౌరీదేవి అనే ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అవడం జరిగింది. ఆ రజస్వల కాస్త మనకు భూమి మీద పడి అది మరలా ఒకరోజు చెట్టుగా మారిందన్నమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గౌరీదేవి ఆడుకుంటూ ఉండగా గౌరీదేవికి ఆ చెట్టు ముళ్ళు తలిగి కొంచెం కుచ్చుకొని చేతి అనేది రెడ్గా పండడం జరిగింది. వాళ్ళ అమ్మ వచ్చి చూసి, అయ్యో నా బిడ్డ చేయి కందిపోయింది అని చూసేసరికి, అమ్మ నాకు నొప్పి లేదమ్మా, అంతేకాకుండా నా చేయి కూడా అందంగా ఉంది చూడండి అని చూపించిందంట. అప్పటి నుంచి మనకు ఈ గౌరీదేవి, ఈ గోరింటాకుకు కాస్త గౌరీదేవి ఆకు, గౌరీ ఇంట ఆకు అని పేరు వచ్చింది. అందుకని మనం ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల గౌరీదేవి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి ఆషాఢ మాసంలోనూ శ్రావణ మాసంలోనూ ఖచ్చితంగా ఈ గోరింటాకును పెట్టుకోండి. మనలోని రోగాలను తొలగిస్తుంది, గర్భాశయాన్ని క్లీన్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.